మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ ఇంటింటా పండగలే తెస్తున్నాడు సుధీరన్న మన కోసం వస్తున్నాడు. ఇంటింటా పండగలే తెస్తున్నాడు సుధీరన్న మన కోసం వస్తున్నాడు. ఎల్బీ నగరు చీకటినే చీల్చేయంగా రేపటి సూర్యుడై ఉదయిస్తున్నాడు. ఎల్బీ నగరు చీకటినే చీల్చేయంగా రేపటి సూర్యుడై ఉదయిస్తున్నాడు. బస్తీ జనమందరి బంధువు తానై అడుగులు వేస్తున్నాడు. భవితలు మార్చే బాధ్యత నాదంటూ హామీ ఇస్తున్నాడు. ఇంటింటా పండగలే తెస్తున్నాడు సుధీరన్న మన కోసం వస్తున్నాడు. ఎల్బీ నగరు చీకటినే చీల్చేయంగా రేపటి సూర్యుడై ఉదయిస్తున్నాడు. ఎల్బీ నగరుకు పెద్దన్నై నిలిచి ప్రగతి బాట నడపంగా ప్రగతి బాట నడపంగా పిల్ల పాపలను చల్లగా చూసి భవిత తీర్చిదిద్దంగా అవ్వా తాతలకు నవ్వులు పంచంగా అక్క చెల్లెలకు దండిగా నిలవంగా చేసిన అభివృద్ధి ఉన్నతి సాక్ష్యంగా ఇద్దం మద్దతు ఇంకా చేయంగా ఇంటింటా పండగలే తెస్తున్నాడు సుధీరన్న మన కోసం వస్తున్నాడు. ఎల్బీ నగరు చీకటినే చీల్చేయంగా రేపటి సూర్యుడై ఉదయిస్తున్నాడు. ఇక్కడ బస్సు నుంచి స్టార్ట్ చేశారు కదా. ఈ బస్తీ మొదటి నుంచి కూడా అభివృద్ధికి దూరంగా ఉంది. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మేరకు అభివృద్ధి చేశాను. దాని తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ బస్తీ వాసులంతా కూడా నాకు దగ్గర వాళ్ళు, నా కుటుంబ సభ్యులతో సమానం. కాబట్టి వాళ్ళ ఆప్యాయత అనురాగాల మధ్య ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలని చెప్పేసి అనుకోవడం వల్ల ఇక్కడి నుంచి మొదలు పెడుతుంది. కేసీఆర్ గారి భూటక్కపు అబద్ధపు వాగ్దానాలను ఏదో చేసి ఏవి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదు. మోసాల మాటలతో ప్రజలు కాలం గడిపేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగా కూడా అభివృద్ధి చేస్తాం. పక్కా ఈ యొక్క ఎల్బీ నగర్లో అభివృద్ధి దూసుకుపోతామని చెప్పేసి ప్రజలకు చెప్తాము. ప్రజలు కూడా విశ్వాసంతో టీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత ఉందన్న చెప్పేగా ఇప్పుడు భూటకపు మాటలు, దొంగ మాటలు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దొంగ మాటలతోనే కాలాన్ని కనిపిస్తున్నారు. అహంకారపూరితమైన మాటలు, అంటే ఎక్కడ లేని అహంకారం వచ్చేసింది వాళ్ళకు. కాబట్టి ఆ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు దింపబోతున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మహాకూటమి అధికారంలోకి వస్తే మహాకూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఏహ్యభావం ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామని చెప్పి పెద్ద ఎత్తున జనంలో ఈరోజు స్పందన కనిపిస్తుంది. అలాగే ఎల్బీ నగర్ ప్రాంతాల విషయానికి వస్తే ఇక్కడ 2014 వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మళ్ళీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తాము. ఉదాహరణకి ఈ బస్తీ తీసుకోండి. ఈ బస్తీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాటర్ ఇచ్చాను, డ్రైనేజ్ ఇచ్చాను, వీధి దీపాలు ఇచ్చాను, ఆధార్ కార్డులు చేయించాను, అలాగే ఓటర్ కార్డులు కూడా చేయించడం జరిగింది, రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. కానీ అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. కాబట్టి ప్రజలు తెలంగాణ ప్రభుత్వం యొక్క బూటకపు మాటలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పి పెద్ద ఎత్తున జనం తరలి వస్తుంది. కాబట్టి సురాజ్యం కోసం ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నా. ఈ ప్రాంతంలో సురాజ్యం కావాలన్నా, రౌడీ రాజ్యం కావాలన్నా అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థుల తీరు ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు రేపొద్దున అధికారంలోకి వస్తే ఏ ఒక్క మనిషి వ్యాపారం చేసుకోలేడు, ఏ ఒక్క మనిషి ఉద్యోగం చేయలేడు, రోడ్డు మీద నడవాలన్నా ట్యాక్స్ వేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేయమని చెప్పేసి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్బీ నగరు మట్టి తల్లి మురిసిపోయినాదో, పొంగిపోయినాదో. ఎదురులేని యువనేత సుధీరన్నని చూసి సంబురపడ్డాదో, ఎదురులేని యువనేత సుధీరన్నని చూసి సంబురపడ్డాదో. పూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముందుగా మా అమ్మ ఈశ్వరమ్మ యాదవ్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ యొక్క యాత్రని భిక్షపతి గౌడ్ గారు జెండా ఊపి ప్రారంభిస్తారు. కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మాట్లాడండి. కాలుని
వాసులకు అందరికీ మా అన్నలకు తమ్ములకు మా అక్కలు చెల్లెళ్ళకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సరే ఎవరు పని చేసారో ఎవరు మీకు కష్టపడి మిమ్మల్ని ఈ స్టేజ్ ఉంచిరు అనేది మీరు కూడా ప్రత్యేకంగా మీరు కూడా గమనించి మరి సుధీర్ రెడ్డికి మీరు అందరూ కలిసికట్టుగా మీరు గెలిపించుకున్న వాళ్ళు కావాలనేది. ఇంకా మిగిలిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పనులు కూడా మీకు చెయ్యాలంటే ఎవరు కావాలి? మీకు సుధీర్ రెడ్డి కావాలి. ఇవాళ లంగ రాజ్యము దొంగ రాజ్యము రేపు పొద్దుగాల అవుతుంది. దాన్ని మీరు ముందుకు ఎన్నో అనంతుల రాజిరెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు ఆజాద్ గారు, మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన డివిజన్ అధ్యక్షులు అందరూ, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పెద్దలకు, యువజన కాంగ్రెస్ సోదరులకు, కాలనీ ఏర్పరచడం కానీ కాలనీలకు కావాల్సిన సౌకర్యాలు మీకు ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఇక్కడ నీటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా గతంలో ఉన్నవారు ఎవరు ఏం పట్టించుకోలేదు, చేయలేదు. మళ్ళీ సుధీర్ రెడ్డి గారు వస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతని అనుకొని మనమే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకొని ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన అభ్యర్థి గెలిపించుకుంటే మనకు అన్ని విధాల మన కష్ట సుఖాలు తీర్చే వ్యక్తి ఉంటాడు. కార్యకర్తలకు కూడా మీకు తెలుసు మరి గతంలో మనకు ఎన్ని ఇబ్బందులు జరిగినాయి. బస్తీ జన బాధలను దగ్గరుండి చూసేటోడు, బస్తీ జన బాధలను దగ్గరుండి చూసేటోడు, కాలినడక నాగన్న గల్లి గల్లి తిరిగేటోడు, కాలినడక నా అన్న గల్లి గల్లి తిరిగేటోడు, పేరు పేరు నా ప్రేమగా అందరినీ పిలిచేటోడు, పేరు పేరు నా ప్రేమగా అందరినీ పిలిచేటోడు, మన కష్టం తనదనుకొని పరిష్కరించేవాడు. మీ ప్రేమ అభిమానం మా మీద మరింత బాధ్యత పెంచింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు 2014లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చాము, డ్రైనేజ్ ఇచ్చాము, వీధి దీపాలు ఇచ్చాము, ఇంటింటికి కరెంట్ ఇచ్చాము. ఏది అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. పేదల్ని ఓటు బ్యాంక్ వాడుకొని వాళ్ళకు వదిలిపెట్టడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదు. ఇక్కడ ఇన్ని ఇండ్లు ఉన్నాయి. ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అమ్మా? ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్? ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. కేజీ టు పీజీ మీరు ఎవరైనా మీ పిల్లలు చదువుకుంటున్నా అమ్మా? ఉచిత విద్య ఎవరు చదువుకుంటలేరు. ఈ విధంగా బూటకపు వాగ్దానాలు, మోసపు వాగ్దానాలతోటి టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ అధినేత ప్రజలను నిరంతరం మోసం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రజలు విజ్ఞులు, ఒకసారి కాకుండా ఒకసారి గ్రహిస్తారు. వాళ్ళ మోసాలను గ్రహించిండు. రేపు అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పెద్ద ఎత్తున జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో ఈరోజు మాతో పాటు అడుగేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. చదువుకొని ఉద్యోగం కోసం పడుతున్న శ్రమ పడుకుంటూ ఉద్యోగం దొరకల నిరుద్యోగులకు అందరికీ కూడా నెలకు ఖర్చుల కోసము 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక అమలు చేసే దిశగా అడుగులేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాతో అడుగులో అడుగు నడిపి ముందుకు వస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు పొద్దున్నే ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఈ రోజు పెద్ద ఎత్తున పాదయాత్రతో కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. కాబట్టి మీ అందరి అభిమానాలు, మీ అందరి ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ఎల్బీ నగర్ లో గెలిపించి మరింత అభివృద్ధికి రేపు పొద్దున మీరు దోహదపడాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యకర్తలందరూ కూడా ఇక్కడి నుంచి యాత్ర మొదలవుతుంది కాబట్టి, పాదయాత్ర మొదలవుతుంది కాబట్టి ఒకసారి అందరూ కూడా మాతో పాటు కలిసి ఒక 100 అడుగులు ముందు దాకా నడవగలుగుతారని చెప్పి మనం చేసుకుంటాం. శత్రువైన చిరునవ్వుతో పలకరించే గుణం వాడు, శత్రువైన చిరునవ్వుతో పలకరించే గుణం వాడు, బస్తీల్లో నిద్ర చేసి మన బతుకులు మార్చినోడు, బస్తీల్లో నిద్ర చేసి మన బ్రతుకులు మార్చినోడు, సమస్య ఏదైనా కానీ స్పందించే నాయకుడు, ఎల్బీ నగరు మట్టి తల్లి మురిసిపోయినాదో. గౌరవనీయులైన సభను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన సోదరి మనులకి,
పెద్దలకి అందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా మీ సుధీర్ అన్న మీ మధ్యకి ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఒక రోజు మనం ఊరికి వెళ్ళినట్టయితే ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా, అంటే పెళ్ళికి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 గంటల వరకు అయినా ఉంటాము ఒక దగ్గర. కానీ తర్వాత అబ్బా ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా అని వెళ్ళిపోతుంటాం. అటువంటి రోజులలో మీ సుధీర్ అన్న మీకు ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. ఆయన 21 సంవత్సరంలో రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎవరికి ఎటువంటి అవసరం ఉంటుందో, ఎవరికి ఎటువంటి వల్ల లబ్ధి పొందుతారో ఆ రకంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మీ మధ్యలోనే ఉన్నారు. ఆయనకు వచ్చిన ఏ చిన్న అవకాశం కూడా వదలకుండా మనకి అతి పెద్ద అవకాశం అంటే రాజశేఖర రెడ్డి గారి రూపంలో కూడా చైర్మన్ గా రావడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క కాలనీలో ఎవరెవరికి ఎటువంటి అవసరాలు ఉంటాయో చిన్న పిల్లల దగ్గర నుంచి ఆలోచించి ఒక పార్కులే కానివ్వండి, రోడ్డులే కానివ్వండి, అంటే ఒక మంచి ప్రణాళికబద్ధంగా చేసిండ్రు. అస్తవ్యస్తంగా వ్యవహారం కాకుండా ఒకసారి ఒక రోడ్డు ఓపెన్ చేసినట్టయితే ఒక మంచి మంచినీటి కనెక్షను, ఒక డ్రైనేజీ కనెక్షను, దాని తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ రోడ్డు, ఆ విధంగా ఒక మంచి ఒక ఉద్దేశంతో ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిపిండ్రు. ఇప్పుడు కూడా ఇంకా మంచి సంకల్పంతో అంటే ఎల్బీ నగర్లో ఎక్కడా లేని విధంగా ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది. కాబట్టి 30 రోజులు కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని అంతా వదులుకొని మీ మధ్యలో మీ బస్తీలో ఎందుకు నిద్ర చేస్తుందంటే దానికి ఒక పెద్ద కారణం ఉంది. ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిపోతుంటారు, కొంతమంది ముసలి వాళ్ళు మా ఇంటి వరకు రాలేకపోతారు, కొందరు వికలాంగులు ఉంటారు, ఎన్నో రకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి. నాకు కష్టమైనా పర్వాలేదు 30 రోజులు మీ మధ్య మీ కాలనీలో తిరిగితే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న సమస్యలు సవివరంగా పక్కన కూర్చొని వివరించుకునే అవకాశం వాళ్ళకు దొరుకుతుంది అని ఒక మంచి సంకల్పంతో మీ మధ్యకు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక సమయాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. మీరు ఇప్పటి వరకు కార్యకర్తలందరూ సుధీర్ రెడ్డి గారికి అదే పెద్ద బలం. ఆయన ఏదన్నా ఒక మాట చెప్తే అది తూచా తప్పకుండా ఇప్పటి వరకు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఎందుకంటే గత 4 సంవత్సరాలు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఆయన పేరు ఎవరికి తెలియదు, కనీసం ఆయన ముఖం కూడా ఎవరు చూడలేదు. ఆయన ఆ బాధ్యత కూడా ఈ 4 సంవత్సరాలు తన భుజాల మీద వేసుకొని ఎవరికి ఎటువంటి సహకారం కావాలన్నా పెళ్లిళ్ళకు కానివ్వండి, పేరెంటాలకు కానివ్వండి, సావులకు బతుకులకు అన్నిటికీ మీ మధ్య తిరుగుతూ వచ్చిండు. ఇప్పుడు ఇంకా మనకు మంచి అవకాశం. మీ సుధీర్ రెడ్డి అన్నని మీరు మంచి మెజార్టీతో గెలిపించుకోండి. ఎందుకంటే మన ఎల్బీ నగర్ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం, మన కాన్స్టిట్యున్సీగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకోవాలని ఒక మంచి దృఢ సంకల్పంతో మీ మధ్యకు వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఒక 30 రోజులు పర్వాలేదు, మనం ఈ 30 రోజులు కష్టపడ్డామంటే 5 సంవత్సరాలు మనకే కాదు, మన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, తల్లిదండ్రులకు, మన కాలనీ వాళ్ళకి అందరికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రతి కార్యకర్తే కాదు, కాలనీ సంక్షేమ సంఘాలు కూడా సుధీర్ రెడ్డి గారు మార్నింగ్ 4 గంటలకు లేచి వస్తామంటే వాళ్ళందరూ లేచి రెడీ అయ్యి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు. చాలా కాలనీస్ డెవలప్ అయినాయి. కాబట్టి ఇంకా ఏమున్నా కానీ మనం ఈ 30 రోజులు మీ సుధీర్ అన్నని మీ మధ్యకు పంపిస్తున్నా. మీరందరూ ఏమున్నా కానీ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా ఒక బుక్ తయారు చేసుకొని తర్వాత గెలిచిన తర్వాత ఎలక్షన్ల ముందే మనం మీకు ఎట్లా అంటే ఏ కార్యక్రమం ఎట్లా అభివృద్ధి చేస్తారో కూడా అన్న మీరు అంతా వివరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ లో జయప్రదం చేయండి. ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి వివరిస్తున్నా, మనము అంటే మీ సుధీర్ అన్న కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా చాలా మంచి మనసుతోటి వస్తున్నారు. మీరు కూడా చాలా మంచి మనసు, పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి. మీ అన్నతోటి మీరు అన్ని పనులు చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఒక్కసారి గట్టిగా ఎన్టీఆర్ అంటే అమర్ రహే. ఎన్టీఆర్, ఎన్టీఆర్, వైఎస్ఆర్, 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 ఎన్టీఆర్, ఎన్టీఆర్, వైఎస్ఆర్. రాత్రి ఈ యొక్క కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన యువకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైజింగ్ స్టార్ యూత్ అసోసియేషన్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాతో పాటు అడిగేయండి, ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం.
పేదోడి గుడిసెల్లో దీపం ప్రేమ గల్లా కాంగ్రెసు పార్టీ రైతన్నకే నిండు ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెసు పార్టీ పేదోడి గుడిసెల్లో దీపం ప్రేమ గల్లా కాంగ్రెసు పార్టీ రైతన్నకే నిండు ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెసు పార్టీ 130 ఏళ్ల చరిత గల్లా పార్టీ త్యాగాలలో లేదు సాటి స్వాతంత్రమే తెచ్చి రాజ్యాంగం ఇచ్చిన భారతీయుల సొంత పార్టీ మన తెలంగాణ 60 ఏళ్ల గోస తీర్చిన మన కన్న తల్లిరా ఈ పార్టీ పేదోడి గుడిసెల్లో దీపం ప్రేమ గల్లా కాంగ్రెసు పార్టీ రైతన్నకే నిండు ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెసు పార్టీ చేసిన పోరుకు గాంధీవమైన పార్టీ ఎందరెందరో మహావీరుల త్యాగ పునాదులతోటి కల్పవృక్షమై ఎదిగినాదిరా కార్మిక కాంగ్రెసు పార్టీ మన కంట నీరునే తుడిచేస్తాది నిరుపేద రైతన్న పార్టీ సంక్షేమ వెలుగుల సందమామ అయిన ఇందిరమ్మేలిన పార్టీ జాతి కొరకు ప్రాణాలే వదిలిన వీరవనిత స్ఫూర్తితోటి గూడు మనకు అందించిన పార్టీ యువతల్లో చైతన్యమేరా ఈ పార్టీ దళితన్న వాడల్ల దీపం దయగల్లా కాంగ్రెసు పార్టీ గిరిజన గూడాల ధైర్యం ఖ్యాతి గల్లా కాంగ్రెసు పార్టీ తల్లి ఇందిరా అడుగు జాడలో నడిచెను రాజీవ్ గాంధీ అమ్మ ఆశయం నెరవేర్చుటలో రాజీ పడలేదండి ఇప్పుడున్న ఈ ఆధునికతకు ఆద్యుడు రాజీవ్ గాంధీ ఐటీ రంగాన ఇండియాను ముందుకు నడిపాడండి దేశహితమే తనకు ధ్యేయమంటూ నిలిచి శత్రువుల లక్ష్యమయ్యాడు ఏ పాపమెరుగని వాడు పగవాళ్ళ చేతిలో ప్రాణాలు అర్పించినాడు మన ఇందిరా రాజీవు త్యాగాల కొమ్మపై పూసిన సింధూర పువ్వే ఈ పార్టీ మహిళా తల్లుల గర్వం మనసున్న కాంగ్రెసు పార్టీ మైనారిటీలకు ధైర్యం మరువలేని కాంగ్రెసు పార్టీ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ధార్మిక సంస్థ హిందూ వాహిని 9 టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎలాంటి అప్డేట్స్ అయినా ఛానల్ గురించి మీకు వచ్చేస్తాయి.